నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన మహనీయుడు జయంతి సందర్భంగా గూడూరులోని పాత బస్టాండ్ ప్రాంతంలో ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, ఆర్యవైశ్య నాయకులు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదే. గూడూరు మండలం చెన్నూరులో అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా రైతుల ఇళ్ల వద్దకు వెళ్లి ప్రభుత్వ పనితీరు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. టీడీపీలో చేరిన వైకాపా నాయకులు కార్యకర్తలను సొంత కుటుంబ సభ్యులుగా చూసుకుంటాం. చిలకూరులోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వైకాపా నాయకులు కార్యకర్తలకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, తానంకి నానాజీ. వైభవంగా భీమలింగేశ్వరుడికి పూజలు. గూడూరు మండలం పాలచెర్ల గ్రామంలో కొలువైయున్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన అభిషేకాలు, పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. రాష్ట్ర వ్యాప్తంగా పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు పండుగ వాతావరణంలో జరుగుతున్నాయని, ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన ఆయన్ను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా పట్టణంలో పాత బస్టాండ్ ప్రాంతంలో ఏర్పాటైన పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఆర్యవైశ్య సంఘం నాయకులు హాజరయ్యారు. అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. పలువురు ఆర్యవైశ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ తెలుగు వారి కోసం ప్రత్యేక రాష్ట్రం ఉండాలని, ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని, ఆయన ఆర్యవైశ్య కులంలో జన్మించడం ఆర్యవైశ్యులకే గర్వకారణమని ఆయన వివరించారు. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం దీక్ష చేసినటువంటి వ్యక్తుల్లో ఆయన ప్రముఖుడు. చిరస్థాయిగా ఆయన ప్రతి ఒక్క గుండెల్లో ఉండేటువంటి మంచి మనిషి పొట్టి శ్రీరాములు గారు. ఆయన ఆర్యవైశ్య కులంలో పుట్టడం కూడా ఆర్యవైశ్యులు అదృష్టం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అంత పోరాట పటిమ, అంత దీక్ష, 58 రోజులు అన్నం తినకుండా ఉన్నాడంటే ఆలోచించండి. ఆయన ఎంత నిబద్ధతతో నిష్ఠతో ఆ రోజు ప్రత్యేక ఆంధ్ర కోసం ఆ రోజు ఆయన దీక్ష చేసి ఆలోచించుకోమని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు మన పొట్టి శ్రీరాములు గారి జయంతి ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగగా ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ జరుపుతుందని చెప్పేదానికి మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే అమ్మవారి ఉత్సవాలను కూడా జాతీయ రాష్ట్ర పండుగ చేసినటువంటి ఘనత కూడా ఎన్డీఏ గవర్నమెంట్ జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. దానికి కారణం ఏంటంటే మా చంద్రరామన్ చెప్పినట్టు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్యవైశ్యులు 80 నుంచి 90% ఎన్డీఏ గవర్నమెంట్కి ఓటేసిన వాళ్ళు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఉదాహరణకి నా గూడూరు నియోజకవర్గంలో నా ఎలక్షన్స్లో అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేయాలా, పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రి చేయాలా, ప్రధానమంత్రి మోడీని చూడాలా అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ కూడా నాకు కూడా మెజార్టీ 95% ఖచ్చితంగా మా ఆర్యవైశ్యుల ఓట్లు నాకు పడ్డాయి. పడ్డందుకు కృషి చేసినటువంటి మా నాయకులు, వేదిక నాయకులు అందరూ కూడా పేరు పేరున ఇంకా పలువురు మాట్లాడారు. 7 ఎకరాల భూమి రావాలంటే చిన్న విషయం కాదు. అది చంద్రబాబు నాయుడు గారు అయితేమి, లోకేష్ బాబు గారు అయితేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేమి, మోడీ గారు అయితేమి, ఈ 3 పార్టీల కలయికతో మనకి ఈరోజు 58 రోజులు నిరాహార దీక్ష చేసి పొట్టి శ్రీరాములు గారు మన రాష్ట్రాన్ని సపరేట్ రాజ్యంగా, తమిళనాడులో ఉన్నటువంటి రాజ్యాన్ని సపరేట్ రాజ్యంగా
రాష్ట్రంగా తీసుకురావడం జరిగింది. మళ్ళా కాలక్రమేణా పొట్టి శ్రీరాములు గారు చెన్నైలో చనిపోయిన రోజు నిజంగా ఈరోజు కూడా అంటే మనకు తెలియదు, కొద్దిగా గుర్తులు వస్తున్నాయి. ఆ రోజు అతనికి అప్పుడు దాకా ఈ సమైక్య ఈ సపరేట్ ఆంధ్ర గురించి కూడా చెన్నైలో కూడా పట్టించుకోలేదు అనమాట. ఏ రోజైతే ఆ రోజు ఆయన చనిపోయారు, ఆ రోజు మొత్తం మెడికల్ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్ మొత్తం స్టూడెంట్స్ మొత్తం రోడ్డు మీదకి వచ్చేసి ఈ పొట్టి శ్రీరాములు గారి అమరయాత్రను అతి గొప్పగా చేసి అప్పటి నుంచి ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి కరెక్ట్గా 45 రోజుల్లో మన ప్రత్యేక ఆంధ్రాని తీసుకురావడం జరిగింది. ఆ రోజు మన ఘంటసాల గారు కూడా ఆయన చనిపోయాడని చెప్పని తెలిసి ఎవరు పెద్ద వాళ్ళందరూ బయటికి రాని పక్షంలో ఆయన వచ్చి పాట పాడాడని కూడా నేను విన్నాను. ఆ విధంగా మనం పోరాడిన వ్యక్తి ఇది ఒకరికే సంబంధించిన వ్యక్తి కాదు, మన రాష్ట్రం కోసం. ఈ కార్యక్రమంలో కమిషనర్ వెంకటేశ్వర్లు, ఏఎంసీ వైస్ చైర్మన్ సోమిశెట్టి చెంచురామయ్య, నాయకులు నాగసూరి గోపి, ఎస్ఎల్ఎస్ బాబు, భాస్కర్, బొంతల వెంకటేశ్వర్లు, ప్రసాద్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని ఆయన్ను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని ఆర్డీఓ సత్యనారాయణ కోరారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీఓ సత్యనారాయణ, కార్యాలయ సిబ్బంది పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ సత్యనారాయణ మాట్లాడుతూ తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని అనేక పోరాటాలు చేసి చివరకు ప్రాణాలు అర్పించారని తెలిపారు. ఆయన్ను స్మరించుకుంటూ అమరావతిలో అతిపెద్ద కాశీ విగ్రహం ప్రారంభించుకోవడం జరిగిందని ఆయన వివరించారు. వారికి ఘనంగా నివాళులర్పించుకుంటున్నాం. మరి ప్రత్యేక రాష్ట్రాల కోసం పోరాడి మనకి ఆంధ్ర రాష్ట్రాన్ని తెలుగు భాష మాట్లాడే వాళ్ళందరూ కూడా ప్రత్యేక రాష్ట్రం కోసం ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేసి మన కోసం ప్రత్యేక రాష్ట్రాలు సాధించి అసూలు పారారు. వారిని ఈరోజు స్మరించుకోవడం నిజంగా చాలా గొప్ప విషయం. దీన్ని పురస్కరించుకునే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు అమరావతిలో కాంస్య విగ్రహాన్ని పెద్ద స్థాయిలో ఈరోజు పెట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుపుకుంటున్నాం. మరి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు మహాత్మా గాంధీ యొక్క అడుగుజాడల్లో నడిచి వారి యొక్క స్ఫూర్తితోటి స్వాతంత్రోద్యమంలో కూడా పాల్గొనడం జరిగింది. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో కూడా ఆయన హరిజన జనోద్ధరణ కోసం చాలా పోరాటం జరిగింది. ఆ రోజుల్లో హరిజనుల్ని ప్రభుత్వ దేవాలయాలకు కానీ హోటల్స్లో కానీ ఎక్కడికి రాకపోకుండా నిరోధించడం జరిగేది. దాన్ని అంతా కూడా ఎదుర్కొని వాళ్ళందరికీ కూడా హరిజనుల కోసం ప్రత్యేక ఉద్యమాలు కూడా చేయడం జరిగింది. అలాంటి మహానీయుల్ని ఈరోజు మనం స్మరించుకోవడం నిజంగా మన యొక్క అదృష్టం. ఆయన యొక్క ఇచ్చిన స్ఫూర్తిని మనం అందరం కూడా తీసుకొని ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అంకులపాటూరు గ్రామంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు చెందిన పేదలు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని మాజీ ఎంపీపీ మసూదన్ రెడ్డి కోరారు. చిల్లకూరులోని రెవెన్యూ కార్యాలయం వద్ద గ్రామస్తులతో కలిసి వారు నిరసన వ్యక్తం చేశారు. చిల్లకూరులోని రెవెన్యూ కార్యాలయం వద్ద సోమవారం అంకులపాటూరుకు చెందిన పేదలు, మాజీ ఎంపీపీ మసూదన్ రెడ్డి తదితరులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఇన్ఛార్జ్ తహసీల్దార్ జ్యోతికి వారు వినతి పత్రం అందజేసి సమస్య విన్నవించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ మసూదన్ రెడ్డి మాట్లాడుతూ అంకులపాటూరు గ్రామంలో 500 మంది పేద కుటుంబాల వారు అనేక సంవత్సరాలుగా ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు. వారికి పట్టాలు ఇవ్వాలని ఎన్నో ఏళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. గతంలో దీనిపై హైకోర్టు విచారించి పేదలకు పట్టాలు మంజూరు చేయాలని ఆదేశించిందని, అయినా నేటికి పట్టాలు ఇవ్వలేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పేదలకు న్యాయం చేయాలని కోరారు. చిల్లకూరు మండలం ఉడతావారిపాలెం గ్రామ పంచాయతీలోని అంకులపాటు రెవెన్యూ గ్రామంలో సుమారు 1000 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములు కండలేరు క్రీక్ ఆనుకొని రొయ్యల సాగుకు అనుకూలంగా ఉండే భూములు ఉన్నాయి. ఈ భూముల్ని గ్రామ పంచాయతీలో ఉండే 4 గ్రామాల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీలకి, మైనారిటీలకి, పేదవాళ్ళందరికీ పట్టాలు ఇవ్వమని అప్పుడు నేను సర్పంచ్గా ఉన్నప్పుడు 1990లో అప్పటి జిల్లా కలెక్టర్ కె రాజు గారిని 1991లో రాజు గారిని కోరడం, జిల్లా కలెక్టర్ రాజు గారు వెంకటాచలం మండలం పూడిపర్తి గ్రామంలో ఇదే విధంగా ప్రభుత్వ భూములు కండలేరు క్రీక్ ఆనుకొని ఉంటే అక్కడ పేదలకు పట్టాలు ఇచ్చి
ఎస్సీ కార్పొరేషన్ నిధులతో రొయ్యల గుంటలు చేయించి ఎస్సీలకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా గ్రామంలో భూములు కూడా చేయమని కోరితే వారు అంగీకరించి మరుసటి రోజే కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు, అధికారులు అందరూ వచ్చి ఆ భూములను పరిశీలించి ఇమీడియట్గా దీన్ని టేకప్ చేస్తామని చెప్పి అక్కడి నుంచే గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చి ఎస్సీ కార్పొరేషన్ ఎండి ఐఏఎస్ ఆఫీసర్ ఎంవీపీసీ శాస్త్రి గారితో ఫోన్లో మాట్లాడడం, వారు అందుకు అంగీకరించి ఆయన కూడా 2-3 రోజుల్లో నేను వస్తాను, చూసిన తర్వాత డెసిషన్ తీసుకున్నామని చెప్పి వారు కూడా 2 రోజుల తర్వాత వచ్చి మొత్తం భూములన్నింటినీ పరిశీలించి కండలేరు క్రీక్ని అన్నింటినీ చూసి ఇది మంచి ప్రాజెక్టు, దీన్ని చేద్దాము, ఇమీడియట్గా ప్రపోజల్స్ పంపించమని కలెక్టర్ గారికి వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తర్వాత ఎంవీపీ శాస్త్రి గారు అక్కడి నుంచి వచ్చి గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన తర్వాత డిస్కషన్ అయిపోయిన తర్వాత ఆయన ఏం చెప్పారంటే, ముఖ్యమంత్రిగా పెద్దలు నేదురుమల జనార్దన్ రెడ్డి గారు మీకు బాగా దోస్తుంది కాబట్టి మీరు ఒకసారి ఆయన దృష్టికి కూడా తీసుకుపోతే ప్రభుత్వం వెంటనే జీవో ఇచ్చేదానికి అనుకూలంగా ఉంటుందని చెప్పగా వెంటనే ముఖ్యమంత్రిగా ఉన్న జనార్దన్ రెడ్డి గారిని కలవటం, వారు జిల్లా కలెక్టర్ రాజు గారితో, ఎంవీపీ శాస్త్రి గారితో మాట్లాడడం, తదుపరి 10 రోజుల్లో స్వయంగా నేనే వచ్చి శంకుస్థాపన చేస్తాను, ఏర్పాట్లు చేయమని కలెక్టర్ గారికి, ఎస్సీ కార్పొరేషన్ ఎండీ గారికి ముఖ్యమంత్రిగా జనార్దన్ రెడ్డి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ మేరకు అధికారులు అక్కడ శంకుస్థాపన కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉండగా హెలిప్యాడ్ కూడా దాదాపు పూర్తయ్యే దశలో అప్పటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి గారి పర్యటన వాయిదా పడటం, జిల్లా కలెక్టర్ రాజు గారిని కర్నూలు జిల్లాకు బదిలీ చేయడం, ఈ పథకం యొక్క ప్రతిపాదనలు కాగితాల స్థాయిలోనే ఆగిపోయింది. అది మొదలుకొని ఈ భూముల పంపిణీకి పోరాటం చేస్తూనే ఉన్నాం. 2021 వరకు చేసాం. 2022లో హైకోర్టులో, గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 91 నుంచి జరిగిన మొత్తం కరస్పాండెన్స్ అంతా రిట్ పిటిషన్ తయారు చేసి హైకోర్టులో రిట్ పిటిషన్ వేస్తే హైకోర్టు, గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చిల్లకూరు తహసీల్దార్ వారిని దీని మీద సమగ్రంగా విచారణ జరిపి ఆక్రమణలన్నింటినీ గుర్తించి లబ్ధిదారుల జాబితాను తయారు చేసి కలెక్టర్ గారికి 4 వారాల్లో పంపండి. ఆ నివేదిక అందిన 4 వారాల్లోగా కలెక్టర్ గారు దాని మీద ఆర్డర్స్ పాస్ చేయమని ఉత్తర్వులు ఇవ్వడం, ఆ మేరకు తిరుపతి జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు సర్వే టీమ్స్ని ఫామ్ చేసి సర్వే చేసి ఆక్రమణలను గుర్తించి లబ్ధిదారుల జాబితాకి గ్రామసభ జరిపి లబ్ధిదారుల జాబితా తయారు చేయడం జరిగింది. తర్వాత అసైన్మెంట్ కమిటీ ఆమోదానికి పంపమని జిల్లా కలెక్టర్ గారు ఆర్డర్స్ ఇస్తూ పెడితే ఎన్నికల సమయం వచ్చినప్పుడు గూడూరు ఆర్డీఓ గారు, గూడూరు ఎమ్మెల్యే గారు, అప్పుడు మనిషి గోవర్ధన్ రెడ్డి గారు పలు పర్యాయములు చెప్పినా కూడా ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనులు నచ్చి వైకాపా నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరుతున్నారని, వారిని సొంత కుటుంబ సభ్యులుగా చూసుకోవడం జరుగుతుందని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. చిల్లకూరు మండలంలోని పలు గ్రామాలకు చెందిన వైకాపా నాయకులు, కార్యకర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. చిల్లకూరులోని జ్యోతి వేబ్రిడ్జి తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద కమ్మవారిపాలెం గ్రామం నుండి సర్పంచ్ చిట్టేటి నారాయణ, ఏలూరు గ్రామం నుండి పిఏసిఎస్ మాజీ చైర్మన్ చేవూరు నాగరాజు, ఎంపీటీసీ సభ్యులు చేవూరు మాధవి, తిమ్మనగారిపాలెం గ్రామం నుండి సర్పంచ్ గిద్దలూరు సుమలత టీడీపీలో చేరారు. ఈ 3 గ్రామాల నుండి వైకాపా నాయకులు, కార్యకర్తలు కలిపి సుమారు 300 మంది ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, పెంచలకోన ఆలయ కమిటీ మాజీ చైర్మన్ తానంకి నానాజీ సమక్షంలో వారు పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయాలను అందించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. తెలుగుదేశం పార్టీలో మనస్ఫూర్తిగా మా కుటుంబంలోకి దంపతులిద్దరిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ముఖ్యంగా కమ్మవారిపాలెం నుంచి సోదరులు సర్పంచ్ చిట్టేటి నారాయణ గారిని కూడా హృదయపూర్వకంగా, అలాగే వైస్ సర్పంచ్ నవీన్ గారిని కూడా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఎక్స్ సర్పంచ్ సుమతి గారిని కూడా ఆహ్వానిస్తున్నాం. అలాగే డైరెక్టర్స్ విజయ్ గారు, సుబ్బయ్య గారు, రమణమ్మ గారు, పాల్ విజయ్ గారు, వీళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీకి ఆహ్వానిస్తున్నాం. అలాగే తిమ్మనగారిపాలెం నుంచి ఆ గ్రామ సర్పంచ్ గిద్దలూరి, అలాగే వార్డు మెంబర్లు పంటా పావని గారు, దొంజి కృష్ణ గారు, జోగి రూపా గారు, కుటుంబ లక్ష్మమ్మ గారు, సిద్ధతాడు శ్రీదేవి గారు, పి మునియమ్మ గారు, వీళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా మీరు ఆహ్వానిస్తున్నాం. అలాగే వంశీరెడ్డి గారిని కూడా ఆహ్వానిస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది.
ఈరోజు తెలుగుదేశం పార్టీలో దాదాపు 3 గ్రామాల నుంచి ముఖ్యమైనటువంటి నాయకులు కార్యకర్తలు ఈరోజు పెద్దలు నాని గారి సమక్షంలో ఇక్కడ తెలుగుదేశం పార్టీలో చేరడం హృదయపూర్వకంగా అందరినీ ఆహ్వానిస్తున్నాం. మేము ఎవరే తెలియజేస్తున్నాం, ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, నిజాయితీపరుడు మా పవన్ అన్న గారు, నాయకుడు లోకేష్ గారు నాయకత్వాన్ని మెచ్చి మా వాళ్ళందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అవుతున్నారు. ఎందువల్లంటే చెప్పిన మాట తప్పకుండా పనిచేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు దువ్వూరు రాజశేఖర్ రెడ్డి, తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పట్టాభిరామిరెడ్డి, కార్యదర్శి నెలటూరు చిరంజీవి, చిల్లకూరు పిఎస్సిఎస్ అధ్యక్షుడు కొండా రామచంద్రారెడ్డి, లైఫ్ స్టాక్ డైరెక్టర్ గుండాల లీలావతి, 7th క్లస్టర్ ఇన్ఛార్జ్ పూడిపత్తి ప్రవీణ్ కుమార్ రెడ్డి, అన్నం మునిశేఖర్ గౌడ్, సర్పంచ్ సతీష్ రెడ్డి, చాకిరి యశ్వంత్, సిఐ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. అన్నదాత సుఖీభవ కార్యక్రమం విజయవంతమైందని, రైతులు ఎంతగానో సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు మండలం చెన్నూరు గ్రామంలో అన్నదాత సుఖీభవ పథకం ద్వారా లబ్ధి పొందిన రైతుల వద్దకు ఆయన నాయకులతో కలిసి వెళ్లి ప్రభుత్వ పనితీరు అడిగి తెలుసుకున్నారు. గూడూరు మండలం చెన్నూరు గ్రామంలో అన్నదాత సుఖీభవ పథకం ద్వారా నగదు తీసుకున్న రైతుల వద్దకు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెళ్లి ప్రభుత్వ పనితీరు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. మహిళలు మంగళహారతులిచ్చి ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సాయంతో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు చెప్పిన విధంగా అన్నదాత సుఖీభవ నగదు రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందని తెలిపారు. ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చిందని ఆయన వివరించారు. రైతన్న నీ కోసం కార్యక్రమంలో చెన్నూరుకు వచ్చాం. చెన్నూరులో ఏంటంటే మొత్తం మీద ఈ 307 మంది రైతులకి ఇక్కడ 3 విడతల సంబంధించి అన్నదాత సుఖీభవ డబ్బులు పడ్డాయి. మొత్తం 61,34,000 రూపాయలు ఇక్కడ చెన్నూరులో మా ఏఓ గారు అలాగే మా ఏడీ గారు సహాయ సహకారాలతో జరిగింది. నిజంగా అభినందిస్తున్నాం. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా బ్రహ్మాండంగా చేశారు. ఈరోజు ఇండియా గవర్నమెంట్ రైతులకి మాట ఇచ్చింది, మాట తప్పకుండా ఈరోజు పనిచేస్తుంది. 20,000 రూపాయలు సంవత్సరం లోపల మీ అకౌంట్లో వేసిన గంట కూడా నారా చంద్రబాబు నాయుడు గారు దొరుకుతుందని కూడా గర్వంగా చెప్తున్నాం. ఈరోజు అన్నదాత సుఖీభవ కార్యక్రమం విజయవంతం. ఇది రైతులు నీరాజన పలుకుతున్నారు ఇండియా గవర్నమెంట్కి. దీనికంతా కారణం ఏంటంటే పైన మోడీ గారి ఆశీర్వాదాలు, ఇక్కడ పవన్ గారి మనోధైర్యం అని చెప్పి కూడా మీ అందరికీ కూడా మరొకసారి గుర్తు చేస్తున్నా. అట్లాగే తల్లికి వందనం మీరు చూశారు. అందరూ ఒక్క బిడ్డ ఎంతమంది బిడ్డలుంటే అన్ని 15,000 వేస్తా అన్నాడు. మాట ప్రకారం ఎంతమంది బిడ్డలుంటే అన్ని 15,000 రూపాయలు తల్లుల అకౌంట్లో వేసినటువంటి అంత కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే మహిళలకు ముఖ్యంగా ఉచిత బస్సు చెప్పిన ప్రకారంగా ఈరోజు మహిళలందరూ కూడా ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ గవర్నమెంట్ యొక్క గొప్పతనం అని చెప్పి మేము తెలియజేస్తూ నాయకులందరూ కూడా దయచేసి ప్రజలతో బాగుండండి, ప్రజలకి గౌరవం ఇవ్వండి, వాళ్ళ సమస్యని శ్రద్ధగా వినండి. మీరు వినకుండా అన్ని ఎమ్మెల్యే పనులు చేస్తే ఎమ్మెల్యే కూడా అన్ని ఎదుర్కోవాలంటే కష్టం. మీ లోకల్లో మీ లీడర్షిప్ ఉంది, ఇక్కడ మీరు లీడర్గా కొనసాగుతున్నారు. కాబట్టి మీకు వీలైనంత వరకు పనులు మీరు చేసే స్థాయి బట్టి చేయండి. మీ స్థాయి మించిపోతే నా దగ్గర రండి. అంతేకాని ప్రతి చిన్నదానికి ఎమ్మెల్యే పైన తొడేస్తే అది ఇబ్బందికరం పని మీకు కూడా. ఎందుకంటే మీ అందరి దేవాల ఎమ్మెల్యే అయిపోయినా. ఇంకా మరికొందరు మాట్లాడారు. భరోసా ఇచ్చింది. రెండోది డిమాండ్ ఆధారిత పంటలు. ఇప్పుడు మనం వేసుకునే పంటలు కాక డిమాండ్ బట్టి మనం పంటలు కూడా మార్చుకోవడం అవసరం ఉంది. దానికి కూడా ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. కాబట్టి అలాంటి పంటలు కూడా వేసుకొని డిమాండ్ ఆధారిత మంచి రేటు రావాలనేది కూడా గవర్నమెంట్ ఉద్దేశం. ముందు అగ్రిటెక్ మామూలు పంటలతో పాటు టెక్నాలజీ కూడా ఉపయోగించాలనేది. ఇప్పుడు స్ప్రే చేయాలి, డ్రోన్ టెక్నాలజీ ఇలాంటివి కూడా గవర్నమెంట్ ప్లాన్ చేసి సబ్సిడీలో ఇస్తుంది. 10 లక్షలు యూజ్ చేసే డ్రోన్ 8 లక్షలకే ఇచ్చింది. 80% సబ్సిడీలో ఇవ్వడం జరిగింది. డబ్బులు ఇచ్చిన దాఖలాలు లేవు. అప్పుడు 14,000 రూపాయలు ఇస్తానన్నా కూడా ఎప్పుడూ పడిన ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఎప్పుడు కూడా సక్రంగా లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు అక్కడ బటన్ నొక్కాడో లేదో ఇక్కడ ప్రతి అకౌంట్లో కూడా డబ్బులు పడడం, మనకు ఫోన్లలో కూడా అందరికీ మెసేజ్లు గంట లోపలనే అందరికీ రావడం కూడా జరిగింది. దాన్ని
ప్రతి గ్రామంలో కూడా డబ్బులు పడ్డాయా లేదని చెప్పని ఈరోజు అధికారులను అయితేనేవి, మన శాసనసభ్యులను అయితేనేవి, తెలుగుదేశం పార్టీ నాయకులను అందరినీ కూడా ఈ గ్రామాల్లో రైతుల వద్దకు పోయి వాళ్ళకి డబ్బులు చేరాయా లేదని చెప్పని కనుక్కోవడంలో భాగంగానే ఈరోజు మన శాసనసభ్యులు గారు ఆయనతో కూడా మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. రైతుల కోసం మన ఎమ్మెల్యే గారు మన మంచి కార్యక్రమం మీద మన ఈరోజు చెన్నూరు గ్రామానికి రావడం చాలా సంతోషం. ఈరోజు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు సుభిక్షంగా ఉండాలని చంద్రబాబు నాయుడు గారు నీటి సంఘ కమిటీలను ఏర్పాటు చేసి నీటి సంఘ అధ్యక్షులు వాళ్ళ సభ్యుల ద్వారా చెరువుల్లో ఎప్పుడు కూడా సుభిక్షంగా నీరు ఉండేలాగా ఏర్పాటు చేసి రైతులందరూ కూడా పంట పండేలాగా సహకరిస్తున్నారు. అదేవిధంగా రైతులు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. గత ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం ఏ పని కూడా చేసిన పరిస్థితి లేదు. కానీ ఈరోజు ఒక్కొక్క పని మన ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక అన్ని కూడా చేసుకుంటూ పోతున్నారు. అగ్రికల్చర్ అధికారులు కూడా ఏడీ గారు కానీ ఏఓ గారు కానీ ఫస్ట్ రోజు చెన్నూరుకి రావడం అందరికీ సంతోషంగా ఉంది. ఇది మేమందరం సంతోషించాల్సిన విషయం. రైతులకు సంబంధించిన ఈ కార్యక్రమంలో ఆయన మొదటిసారిగా మా దగ్గర పాల్గొనడం, మా ఊళ్ళో ఉన్న రైతులకు అందరికీ ముందుకు వెళ్ళి ప్రారంభించడం, వాళ్ళందరూ సానుకూలంగా స్పందించడం, మాకు అన్ని 14,000, 7,000, 7,000 తర్వాత లాస్ట్ విడతగా 6,000 అకౌంట్లో పడ్డాయి. సంతోషం. ఈ ప్రభుత్వం, ఈ గవర్నమెంట్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అందులో సునీల్ కుమార్ గారు బాగా పనిచేస్తున్నారని అందరూ సంతోషంగా చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు భాస్కర్ రెడ్డి, రహీం, వైఎస్ఆర్, కరుణాకర్ రెడ్డి, పట్టాభిరామిరెడ్డి, మట్టం శ్రావణి తదితరులు పాల్గొన్నారు. సూపర్ 6 లో భాగంగా రైతులకు ఇచ్చిన హామీని సీఎం చంద్రబాబు అమలు చేశారని టీడీపీ మండల అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రాజు, సొసైటీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం నాయుడు పేర్కొన్నారు. సైదాపురంలో పార్టీ నాయకులు ఇంటింటికి తిరిగి అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ కింద నగదు జమ అయిందా లేదా అని రైతులను అడిగి తెలుసుకున్నారు. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ కింద సైదాపురం మండలంలోని రైతుల ఖాతాల్లో నగదు జమ చేశారు. ఈ నేపథ్యంలో భాగంగా మండల కేంద్రమైన సైదాపురంలో టీడీపీ మండల అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రాజు, సొసైటీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం నాయుడు తదితరులు ఖాతాల్లో నగదు జమ అయ్యిందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. సీఎం సందేశాన్ని కరపత్రాల రూపంలో వారికి అందజేశారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం రాజు, సుబ్రహ్మణ్యం నాయుడు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సూపర్ 6 లో భాగమైన అన్నదాత సుఖీభవ కింద రైతుల ఖాతాల్లో 3వ విడత నగదు జమ చేయడం జరిగిందని తెలిపారు. రైతుల పాలిట ఆపద్ బాంధవుడు సీఎం చంద్రబాబు అని పేర్కొన్నారు. ఎన్నికలకు ఇచ్చిన హామీలన్నింటినీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని వారు వివరించారు. కంప్లీట్ చేశారు. రైతులు కూడా చాలా ఆనందంతో ఉన్నారు. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వ కార్యక్రమాల్ని నిర్విఘ్నంగా చేస్తున్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రికి మనము ఎంతో రుణపడి ఉండాలి. అదేవిధంగా మన గౌరవ శాసనసభ్యులు వెంకటగిరి గౌరవనీయులైన శ్రీ కురుగొండ రామకృష్ణ గారి ఆదేశాల మేరకు ఈ రోజున మేము కొంతమంది రైతుల ఇళ్ళకి వెళ్ళి మీకు అన్నదాత సుఖీభవ మిగిలిన బ్యాలెన్స్ పడిందని చెప్పి వాళ్ళని ఎంక్వైరీ చేయడం, వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళ యోగక్షేమాలు కూడా తెలుసుకోవడం, పంటలు ఎలా ఉన్నాయి, మీకు దిగుబడి ఎలా వస్తుందని కూడా వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అందరూ కూడా పంటలు కూడా బాగానే పడి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతన్న మీకోసం అనే కార్యక్రమాన్ని చేయించడం జరిగింది. దానికి మన కురుగొండ రామకృష్ణ గారి సూచనతో ఈరోజు సైదాపురం మండలంలో మండలాధ్యక్షుడు సుబ్రహ్మణ్య రాజు గారు, ఏవో హైమావతి మేడం గారు, ఏఎంసీ చైర్మన్ ఆవుల వాణి గారి సమక్షంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతులకి మేలు చేసే ఉద్దేశంతో ఆ రోజు సూపర్ 6 లో భాగంగా మనం 20,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం 14,000, కేంద్ర ప్రభుత్వం 6,000 కలిపి చేసింది. మొదటి విడతగా రాష్ట్ర ప్రభుత్వం 5,000, కేంద్ర ప్రభుత్వం 2,000, 7,000. అదే రెండో విడతగా కూడా రాష్ట్ర ప్రభుత్వం 5, కేంద్ర ప్రభుత్వం 2,000 ఇవ్వటం జరిగింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 4,000, కేంద్ర ప్రభుత్వం 6,000, మొత్తం కలిపి 20,000 రూపాయలు ఈరోజు మనం ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా పూర్తి చేయడం జరిగింది. కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు నిర్విఘ్నంగా ఫస్ట్ టైం 7,000 వేయడం, సెకండ్ టైం 7,000 వేయడం, తర్వాత ఇప్పుడు వచ్చేసి ఈ 4,000, 6,000 వేయడం, 20,000 రూపాయలు వేస్తూ చంద్రబాబు నాయుడు గారు రైతు పక్షపాతి అని అనిపించుకున్నాడు. ఆయన చేసేటటువంటి కృషిని ప్రతి ఒక్కరు అభినందిస్తూ మన శాసనసభ్యులు వారి ఆధ్వర్యంలో మన మార్కెటింగ్ సొసైటీ ప్రెసిడెంటు, మన పార్టీ ప్రెసిడెంట్ రాజు గారు, ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా నమస్కారాలు తెలుస్తున్నాం.
ఏఎంసీ చైర్మన్ వాణి గారు, డైరెక్టర్. ఈ కార్యక్రమంలో రాపూరు ఏఎంసీ చైర్మన్ వాణి, సొసైటీ డైరెక్టర్ రాఘవరెడ్డి, ఏవో హైమావతి, మండల పార్టీ అధ్యక్షుడు సురేంద్ర, నాయకులు కేపీ రాజు, విజయరెడ్డి, హరినాథ్ రెడ్డి, విజయరెడ్డి, చాంద్ కాసిం, వెంకటకృష్ణంరాజు, కోటయ్య నాయుడు, ప్రసాద్ యాదవ్, వెంకటేశ్వర్ల యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములను స్మరించుకుంటూ అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వం అతిపెద్ద విగ్రహం ఏర్పాటు చేసిందని డిఆర్డబ్ల్యూ కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ మెహర్మణి తెలిపారు. గూడూరులోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో సంస్మరణ సభ జరిగింది. ఈ సభలో పాల్గొన్న మెహర్మణి తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ హనుమంతరావు, సురేష్, అధ్యాపకులు గాయత్రి, ప్రశాంతి, సంధ్యారాణి, మనీషా, సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న ఏఈపీ హనుమంతరావు ఆ విధంగా అది కూడా ఒక సహాయమే. ఒక మాట సహాయం చేయొచ్చు. ఎవరైనా ఫ్యామిలీ ప్రాబ్లం కావచ్చు, లేకపోతే ఇంకో రకమైనటువంటి ప్రాబ్లంలో ఉండొచ్చు, వాళ్ళకి మీరు మాట ద్వారా సహాయం చేయొచ్చు. కాబట్టి ప్రతిదీ కూడా డబ్బుతోనే మీరు సహాయం చేయాలి, ఆర్థికమైనటువంటి సహాయం చేస్తేనే అదొక సేవ అని చెప్పి అనుకోకండి. ఏ విధమైనటువంటి సహాయమైనా సరే మీరు చేస్తే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ యొక్క ఇబ్బందులు తెలుసుకొని, వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకొని మీకు చేతనైనటువంటి సహాయం చేస్తే అది కూడా ఒక సేవ అవుతుంది. కాబట్టి ఈరోజు పొట్టి శ్రీరాములు గురించి చెప్పారు. ఎన్ని సంవత్సరాల తర్వాత ఈరోజు ఆయన ఎన్ని రోజులైతే నిరాహార దీక్ష చేశారో అన్ని అడుగుల ఎత్తు విగ్రహాన్ని ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము అమరావతిలో ఈరోజు దాని ఆవిష్కరణ జరుగుతుంది. మన రాష్ట్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతిలో ఈరోజు ఆయన యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు. కాబట్టి అటువంటి త్యాగధనుల్ని గుర్తుపెట్టుకొని వారి యొక్క మార్గంలో మనం అనుసరించడం అనేటటువంటిది చాలా గొప్ప విషయము. కాబట్టి మీరందరూ కూడా ఈ రోడ్ రైట్లో ఉన్న తెలుగు భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పడడానికి ఆయన చేసిన 57 రోజుల పాటు జరిపిన ఆమరణ నిరాహార దీక్ష ఫలితంగానే ఏర్పాటైంది. అందుకే ఆయనని స్మరించుకోవడం మనందరి కర్తవ్యం. అదేవిధంగా ఈరోజు అమరావతిలో కూడా ఆయనది 57 అడుగుల విగ్రహాన్ని కూడా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దాన్ని శంకుస్థాపన చేస్తూ ఉన్నారు. ఆయన చేసిన త్యాగాలు, ఆయన చూపించిన బాటలో ఏదైతే గాంధీ గారి శిష్యుడిగా ఆయన అవలంబించిన అహింస, సత్యము, అలాగే హరిజనవర్ధన, ఈ కార్యక్రమాలని ఆయన్ని ఆదర్శంగా తీసుకుని మనం కూడా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఎన్ఎస్ఎస్ టీంకి, అలాగే రోడ్ ట్రాక్ టీంకి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రోడ్ ట్రాక్ ప్రోగ్రామ్స్ గత వాళ్ళకి ఇచ్చిన క్యాలెండర్ ప్రకారం ఒక వారం రోజులుగా తన విజయానికి ముస్లింలు ఎంతో సహకరించారని, మైనార్టీలకు టీడీపీ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని జామియా మసీదులో జరిగిన ఇఫ్తార్ విందుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పట్టణంలోని జామియా మసీదులో జరిగిన ఇఫ్తార్ విందుకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హాజరయ్యారు. ముస్లిం నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఉపవాస దీక్ష విరమణ ప్రార్థనలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం ముస్లింలతో కలిసి విందు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు. అందరికీ ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. గూడూరులో ఉన్న ఉర్దూ పాఠశాలను మూసివేస్తున్నారని ముస్లిం నాయకులు చెప్పారని అధికారులతో మాట్లాడి ఇక్కడే ఉండేలా చూస్తామన్నారు. కరెక్ట్ టైంకి బయలుదేరి కరెక్ట్ టైంకి వచ్చా. అది కూడా అలా నడిపించాడు. ఎందువల్లంటే ఇప్పుడే మా ముస్లిం సోదరులు చెప్పారు, అయ్యా నీకు ప్రమాదం జరిగింది, మీ అందరం కూడా ప్రేయర్ చేసామని చెప్పారు. మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. మీ అందరి ప్రార్థనల వల్ల ఈరోజు సునీల్ కుమార్ ఈ విధంగా ఉన్నాడు, లేకపోతే ఈ విధంగా ఉండే పరిస్థితి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా ఇప్పటి నుంచి కాదు, నేను చదువుకున్న రోజుల నుంచి ఏ విషయమైనా సరే మా ముస్లిం సోదరులతో ఉండి పోరాటం చేశాను. గతంలో కూడా బాబరీ మసీద్ ఇష్యూలో కూడా
నేను ఆ రోజు స్టూడెంట్స్లో పనిచేస్తున్నాను. ఆ రోజు కూడా మద్దతు తెలిపి ఈ ఎన్ని పురవీధుల్లో కూడా మొత్తం ర్యాలీ చేసిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తుకు తెస్తున్నాను. ఏదైనప్పటికీ నా గూడూరు నా ముస్లిం సోదరులు నన్ను మొన్న ఎన్నికల్లో అందరూ నాకు తెలిసి 90% ఆ గూడూరులో అందరూ కూడా ఆ ఓటేసి నన్ను గెలిపించారు. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇప్పుడే మీకు విడిగా ఉండి అన్ని పనులు చేస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా మా రహీం ఈరోజు మన మైనార్టీ నియోజకవర్గ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఇప్పుడు జిల్లా అధికార ప్రతినిధిగా అయినాడు. ఎప్పటికప్పుడుకి ముస్లిం సోదరుల్లోకి ఏమన్నా ఇష్యూ ఉంటే ఆ దృష్టి ఇచ్చేవాడు. ఇప్పుడే చెప్పారు ఈ స్కూల్లో ఉర్దూ పాఠశాలను ఎత్తారంటే ఆ రోజు మొత్తం మా ముస్లిం సోదరులంతా వచ్చి మా రహీం నాయకత్వం వచ్చి ఆ రోజు నాతో మాట్లాడడం జరిగింది. నేను ఆ రోజు కలెక్టర్ గారితో మాట్లాడి యథావిధిగా అంటే స్ట్రెంత్ పెంచమని చెప్పాం. ఇంకా పలువురు మాట్లాడారు. మత సామరస్యానికి ప్రతీకైనటువంటి మా గౌరవ శాసనసభ్యులు సునీల్ కుమార్ గారికి ఇక్కడ జామీ మస్జిద్ తరఫున ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా గూడూరు ప్రజలు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మా సోదరుడు జహంగీర్ చెప్పినట్టు అన్ని విషయాలు వచ్చాయి, కానీ ఒక్క విషయం చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మనం తిరుపతి జిల్లాలో ఉన్నప్పుడు జిల్లా వ్యాప్తంగా ఉర్దూ స్కూళ్ళలో పిల్లలు చాలా తక్కువ ఉన్నారని చెప్పని స్కూల్స్ అన్ని మూసివేయడం జరిగింది. ప్రతి చోట స్కూళ్ళు మూసివేయడం జరిగింది. కానీ ఒక గూడూరు చెలుకూరు సెషన్ స్కూల్లో ఉన్నటువంటి ఉర్దూ స్కూల్ని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఇక్కడ స్ట్రెంత్ లేరని చెప్పని స్కూల్ని మూసివేయబోతుంటే ఇక్కడ ఉన్నటువంటి మత పెద్దలు కావచ్చు, ముస్లిం సోదరులందరూ కలిసి కూడా ఎమ్మెల్యే గారికి విన్నవించడం జరిగింది. ఆయన ఒకటే మాట చెప్పారు, నాకు గూడూరు ప్రజలు ముస్లింలు ఎక్కువగా ఓట్లేసి గెలిపించారు, ఇక్కడ ఖచ్చితంగా స్కూల్ ఉండాల్సిందే, స్కూల్ లేకపోతే ఒప్పుకోనని చెప్పని జిల్లా కలెక్టర్ గారికి కూడా ఆయన తెలియజేసి ఈ స్కూల్ ఉంచారు. ఈరోజు ఇక్కడ మేము ఆ రోజు ఆయనకు ఒక వాగ్దానం చేశాము, ఇక్కడ 7 మంది 10 మంది పిల్లలు ఉన్నారు, అలా కాదు మేము స్ట్రెంత్ పెంచుతాము, దాన్ని స్కూల్ నిలబెడతా ఉన్నాము. ఆయన చెప్పిన మాట ప్రకారం ఈరోజు 65 మంది స్కూల్ పిల్లలు ఈ సంవత్సరం జాయిన్ చేసి స్కూల్ మేము నిలబెట్టుకున్నాము. దీనికి ఎక్కడ జిల్లాలో లేని విధంగా మా ఎమ్మెల్యే గారు చేసిన కృషికి మరొక్కసారి ముస్లిం సమాజం తరఫున ఈ కార్యక్రమంలో రహీం, జహంగీర్, సద్దాం, ముర్తుజా, శ్రీనివాసులు, శివకుమార్, హరికుమార్, అలీ బాషా, ఇజ్రాయెల్ కుమార్, రియాజ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. అక్రమ కేసుల్లో నిందితులుగా నెల్లూరు జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వారి సోదరుడు వెంకటరమణారెడ్డిలను మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిలు ములాఖాతులో కలిశారు. జైలు వద్దకు వచ్చిన నాయకులకు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. దుర్మార్గమైన పాలన కొనసాగుతోంది. చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు ఇద్దరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను కార్యకర్తలను అందరినీ కూడా అనేక రకాల ఈ 2 సంవత్సరాలు ఇబ్బంది పెట్టారు. వాటిలో ఎక్కువగా అన్ని అక్రమ కేసులు పెట్టడం జరిగింది. ఈరోజు నేను ఇక్కడ వచ్చి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని చూస్తూ ఉన్నామంటే ఇది 2వసారి. అంతకుముందు ఒక మర్డర్ కేసు అన్నారు, అప్పుడు జైలు వచ్చి బయట వచ్చాను. మరి మొన్న జరిగిన దీంట్లో ఇద్దరు కూడా చనిపోయిన అతను, చంపిన వాళ్ళు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా ప్రత్యర్థులే రామకృష్ణారెడ్డి గారికి. మరి అలాంటి వారందరూ కూడా చనిపోయిన అతని మీద, చంపిన వాళ్ళ మీద కేసు పెట్టి అరెస్ట్ చేసి దాంట్లో కూడా రామకృష్ణారెడ్డి గారిని ముద్దాయిగా చేశారు. వాళ్ళ తమ్ముడిని ఇద్దరిని కూడా. అంతకుముందు ఇన్సిడెంట్ జరిగిన వెంటనే అప్పుడు శ్రీనివాసరావుని ఎస్పీ గారే చెప్పారు, ఇది తెలుగుదేశం పార్టీ వారే ఒకరు చేసి వాళ్ళు కాతులు గురించి చంపేశారు అని చెప్పారు. అప్పుడిప్పుడు కూడా ఈయన ప్రస్తావన కానీ వాళ్ళ తమ్ముడి ప్రస్తావన కానీ కాదు. మరి ఈరోజు ఆయన అరెస్ట్ చేసిన కేసుకి ఏం సంబంధం, అసలు సంబంధమే లేదు. ఇరు వర్గాలు తెలుగుదేశం వాళ్ళు గొడవలు పడి ఒకరు చనిపోతే అకారణంగా ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా ఈరోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేసి 96 రోజులు జైల్లో పెట్టి, జైల్లో కూడా ఆయనకు ఈరోజు హింసించే పరిస్థితి, ఆయన రకరకాలుగా జైల్లో కూడా ఈరోజు హింసిస్తూ ఉన్నారు. వీటన్నిటి కూడా ఖచ్చితంగా జవాబు చెప్పే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇలాంటి దుర్మార్గపు ఒక ప్రెసిడెంట్ తీసుకొస్తూ ఉన్నారు. రేపు తెలుగుదేశం నాయకులు కూడా ఆలోచించాలి. రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఇలాంటివి మీరు కూడా సహిస్తారని చెప్పి కూడా నేను ఈరోజు అడుగుతా ఉన్నాను. అదేవిధంగా అధికారులు కూడా, జైలు అధికారులు కూడా
గూడూరు మండలంలోని గోగినేనిపురం వద్ద నూతనంగా నిర్మించిన శ్రీ పోలేరమ్మ ఆర్చిని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ప్రారంభించారు. పోలేరమ్మ అమ్మవారిని ఆయన దర్శించుకుని పూజలు చేశారు. స్థానిక నాయకులు ఆయన్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో దయాకర్, శివకుమార్, గ్రామస్తులు పాల్గొన్నారు. తన తల్లి జ్ఞాపకార్థం ఆసుపత్రికి కుర్చీలు అందజేయడం జరిగిందని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా తెలిపారు. గూడూరు పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రికి జయ విశ్వాసమ్మ 8వ వర్ధంతి సందర్భంగా ఆమె కుమార్తె ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా 20 కుర్చీలు బహుకరించారు. అనంతరం డాక్టర్లు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంఓ డాక్టర్ ప్రసూన, నర్సింగ్ సూపరింటెండెంట్ సువర్ణకాంత, హెడ్ నర్సెస్, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. మా మదర్ చనిపోయి రోజుకి 8 years అయింది. అంటే 2018లో అంటే ఓల్డ్ మా అమ్మ 84 years. ఏమంటే మదర్ ఎట్లా అంటే ఎప్పుడు ఎవరిని ఇబ్బంది. మా మదర్ క్రిస్టియన్, ఫాదర్ ముస్లిం. అమ్మ పేరు కే జయ విశ్వాసమ్మ. ఆమె పేరుకు తగ్గట్టుగానే జీవితకాలం అంతా ఎప్పుడు తన విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా మంచి ప్రేయర్ తోటి మంచి విలువలతో మమ్మల్ని అందరినీ పెంచారనమాట. ఎందుకంటే మా బ్రదర్ కూడా ఈఎస్ఐ హాస్పిటల్ సూపరింటెండెంట్గా చేశారు. తర్వాత నేను ఇంకో అన్న బ్యాంక్ మేనేజర్, మిగతా ఇద్దరు 10th class ఆఫీసర్. అందరికీ ఒక విలువ అంటే ఏమి మనం జాగ్రత్తగా ఉండాలి, లంచాలు తీసుకోకూడదు అంటే ఆ క్రిస్టియానిటీలో ఉన్నదంతా మమ్మల్ని రావటం అటు చూస్తే. కానీ మేము మాత్రము ఫాదర్ కుర్చీలు ఇవ్వడం జరిగింది మన గూడూరు ఏరియా హాస్పిటల్కి. అదొకటే కాదు, మేడం చాలా అంటే ఆమె చేసే ప్రతి పని కూడా మనకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది అనమాట. అటు ఫ్యామిలీలో సారు లేనప్పటి నుంచి కూడా ఆ బాధ్యతను నెత్తిన చేసుకొని అత్తమామల్ని ఈ రోజుల్లో అంతగా దగ్గర పెట్టుకొని చూసేవాళ్ళు ఉంటారు, చాలా అరుదు. ఆ బాధ్యత కూడా తీసుకొని 2 ఆడపిల్లల్ని చక్కగా చదివించి మంచి భవిష్యత్తుని వారికి కల్పించి వీటన్నిటికీ తోడు ఎంతో భక్తితో మరి నిజంగా నో బడీ విల్ ఫిల్ ద గ్యాప్ ఆఫ్ మదర్. అది అసలు వాక్యూమ్ అది ఎవరు పూరించలేరు. తల్లే ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నా మనకు దుఃఖం వస్తుంది. ఎందుకంటే చిన్ననాటి నుంచి మనల్ని పెంచి పెద్ద చేసి కష్టానికి సుఖానికి అన్నిటికీ మనం వెనక నిలబడేది తండ్రి కన్నా తల్లిదే పూచి ఎక్కువ. తల్లి అన్నవాళ్ళు కొడుకుని చూసుకుంటారు, కానీ కూతురు అన్నవాళ్ళు తల్లినే చూస్తారు. అది నా అనాలిసిస్ లో నా కొద్దిపాటి మనుషులు చూసిన జీవితాల్లో నేను చూసింది అనమాట. అంటే కొడుకులు కొంతవరకే భార్యను బట్టి వాళ్ళు చూడాలి మనసున్నా చూడలేని పరిస్థితి. కానీ కూతురు ఎలా అంటే అలా కాదు. తల్లిని ఎంతవరకు తన తల్లి తను ఎంత ప్రయాసపడి పెంచిందో అంతగా అనారోగ్య సమయంలో నేను కూడా న్యాయం చేయాలనే మనసు తప్పన కూతురికే ఉంటుంది తల్లి పట్ల అన్నమాట. గూడూరు మండలంలోని పాలిచెర్ల గ్రామంలో వెలసి ఉన్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం సందర్భంగా స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా పుచ్చలపల్లి హరిదీపక్ రెడ్డి, మానసారెడ్డి, రుద్రాష్ రెడ్డి వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. నీలకంఠరా చాలి పొందరా కరుణతో
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన మహనీయుడు జయంతి సందర్భంగా గూడూరులోని పాత బస్టాండ్ ప్రాంతంలో ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, ఆర్యవైశ్య నాయకులు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదే. గూడూరు మండలం చెన్నూరులో అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా రైతుల ఇళ్ల వద్దకు వెళ్లి ప్రభుత్వ పనితీరు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. టీడీపీలో చేరిన వైకాపా నాయకులు కార్యకర్తలను సొంత కుటుంబ సభ్యులుగా చూసుకుంటాం. చిలకూరులోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వైకాపా నాయకులు కార్యకర్తలకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, తానంకి నానాజీ. వైభవంగా భీమలింగేశ్వరుడికి పూజలు. గూడూరు మండలం పాలచెర్ల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన అభిషేకాలు, పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.